హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2021 టాటా హ్యారియర్ XZA+ వేరియంట్. ఇది వచ్చేసి మనకి డార్క్ ఎడిషన్ ఆటోమేటిక్ వెహికల్. సో ఫ్రెండ్స్, ఒకసారి దీని యొక్క మైలేజ్ ఏంటి, అలాగే ఫ్యూచర్స్ ఏంటి, అలాగే కొత్త హ్యారియర్కి మరియు కొత్త డార్క్ ఎడిషన్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా ఫ్రంట్ పార్ట్ గురించి మాట్లాడినట్టయితే టాటా బ్యాచింగ్ మనం సెంటర్లో చూడొచ్చు. ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి మనకి కంప్లీట్ బ్లాక్ ఫినిష్లో ఉంది. అలాగే మనము స్కిప్ ప్లేట్స్ కూడా మనకు ప్లాస్టిక్ ఫినిష్లోనే చూడొచ్చు. హై క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు స్టాండర్డ్ హ్యారియర్లో చూసుకున్నట్టయితే మనకు క్రోమ్ గ్రిల్ ఫినిష్ అనేది చూడొచ్చు. కాకపోతే ఈ డార్క్ ఎడిషన్లో మనకి క్రోమ్ గార్నిష్ గ్రిల్ అనేది ఇస్తున్నారు, ప్రొడబుల్ చేస్తున్నారు. అది కూడా బ్లాక్ ట్రీట్మెంట్లో ఉంది. ఫ్రెండ్స్, ఇంకా మనము హెడ్ లైట్స్ విషయం మాట్లాడినట్టయితే ప్రొజెక్టెడ్ సెటప్ చూడొచ్చు. అలాగే కార్నరింగ్ లైట్స్ మనం హాలోజన్స్ అనేవి ప్రొడబుల్ చేస్తున్నారు. దాంతోపాటు మనం డిఆర్ఎల్స్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ డిఆర్ఎల్స్ అనేవి మనకు టర్నింగ్ ఇండికేటర్స్గా కూడా మారుతాయి. సో 2-in-1గా ఉంటాయి ఇవి. సో ఫ్రెండ్స్, ఇంకా ఫాగ్ లంప్స్ కూడా మనకు హాలోజన్స్ ప్రొడబుల్ చేస్తున్నారు ఈ వేరియంట్లోను. ఫ్రెండ్స్, ఇంకా టాటా హ్యారియర్ యొక్క ఇంజన్ విషయం మాట్లాడినైతే సేమ్ ఇంజన్ మనకు ప్రొడబుల్ చేస్తున్నాం. ఇంతకుముందు స్టాండర్డ్లో ఏదైతే ఉండేనో 2.0 టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్, 1956 cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఇంకా పవర్ విషయం మాట్లాడినైతే 167 bhp పవర్ ఉంటుంది, 3750 rpmలో. అలాగే టార్క్ చూసుకున్నట్టయితే మనకి 350 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది, 1750 to 2500 rpm. 4 cylinders ఉంటాయి ఫ్రెండ్స్, 4 valves పై సిలిండర్. వాల్వ్స్ కన్ఫిగరేషన్ గురించి మాట్లాడినైతే DOHC కన్ఫిగరేషన్ చూడొచ్చు మనము. ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై వచ్చేసి మనకి CRDI ఉంటుంది. కంపారిజన్ రేషియో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 16:5:1 ఉంటుంది. టర్బో చార్జర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో. ఇంకా ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ ఉంటుంది డార్క్ ఎడిషన్లో. దాంతోపాటు మనకి 6-speed గేర్ బాక్స్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది హ్యారియర్ వచ్చేసి. ఫ్రెండ్స్, మీరు టాటా వెహికల్ ఏ ఒక్కటి కూడా పర్చేస్ చేయాలనుకున్నా కూడా తేజస్విని టాటా మోటార్స్ని విజిట్ చేయండి. ఇది మనకి మాదాపూర్ హైటెక్ సిటీ రోడ్లో ఉంటుంది. నేను అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి అండ్ ప్రతి ఒక్క యాక్సరీస్ పైన స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డార్క్ ఎడిషన్ వెహికల్స్ని పర్చేస్ చేయాలనుకుంటుంటే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వాళ్ళకి చూపెట్టినట్టయితే #డార్క్ టీషర్ట్స్ అనేది ఫ్రీగా ప్రొడబుల్ చేస్తున్నారు తేజస్విని షోరూంలో మన ఛానల్ తరఫున. సో ఫ్రెండ్స్, డార్క్ ఎడిషన్లో మనకి XT వేరియంట్ అని కూడా ఉంటుంది. దాంతోపాటు మనకు XZA+ వేరియంట్ కూడా ఉంటుంది. నేను చూపిస్తున్న వెహికల్ వచ్చేసి ఇప్పుడు XZA+. సో ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ ఉంటుంది. అదే మనం XTలో తీసుకున్నట్లయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది డార్క్ ఎడిషన్లో. ఫ్రెండ్స్, ఇంకా వీల్స్ విషయం మాట్లాడినట్లయితే ఇందులో మనకి 235, 65, 17 inches వీల్స్ అనేది ప్రొడబుల్ చేస్తున్నారు. డిస్క్ కూడా ప్రొడబుల్గా ఉంది మనకి. సో వీల్స్ వచ్చేసి మనకి అలాయ్ వీల్స్ ప్రొడబుల్ చేస్తున్నారు. గ్లాస్ బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి వీల్స్ కూడాను. ఇంకా మనకి సస్పెన్షన్ విషయం మాట్లాడితే ఫ్రంట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ లోవర్ విష్బోన్ మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్ యాంటీ రోల్ బార్ అనేది చూడొచ్చు. అదే మనకు రేర్ సస్పెన్షన్ విషయం చూసినట్టయితే సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బ్లేడ్ విత్ పానాడ్ రాడ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది. సో కంఫర్ట్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి టాటా వెహికల్స్లోను. అండ్ ఇంకా మనకి షాక్ అబ్జార్బర్ టైప్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కాయిల్ స్ప్రింగ్ అబ్జార్బర్స్ అనేవి ఉంటాయి ఇందులో మనకి. సో ఫ్రెండ్స్, ఇంకా సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడినట్టయితే విండోస్ అయితే లార్జ్ ఇనఫ్ కంప్లీట్ బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు స్టాండర్డ్ బ్లాక్ వేరియంట్కి మరియు డార్క్ ఎడిషన్కి డిఫరెన్సెస్ చూడాలి అనుకున్నట్టయితే ఇక్కడ మనకు #డార్క్ అనేది ఒక బ్యాచింగ్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు. సో దీంతో మనము ఈజీగా డార్క్ ఎడిషన్ వెహికల్ అని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా అలాగే మనకి సైడ్ ORVMs పైన కూడా మనకు LEDs ఇండికేటర్స్ అని ప్రొడబుల్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా డైమెన్షన్స్ విషయం మాట్లాడినట్లయితే లెంత్ వచ్చేసి మనకి 4598 mm లెంత్ ఉంటుంది వెహికల్ది. బ్రెత్ చూసుకున్నట్టయితే మనకి 1894 mm బ్రెత్ ఉంటుంది. హైట్ ఆఫ్ ది వెహికల్ వచ్చేసి మనకి 1706 హైట్ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, మనకి సీటింగ్ కెపాసిటీ 5 seaterగా ఉంటుంది. వీల్ బేస్ విషయం మాట్లాడినట్లయితే చాలా లెంత్ వీల్ బేస్ వెహికల్ ఇది. 2741 mm వీల్ బేస్ ఉంటుంది ఈ వెహికల్లో. 5 doors వస్తుంది ఫ్రెండ్స్ హ్యారియర్ వెహికల్ అనేది. అలాగే ఫ్రెండ్స్, మనకి C పిల్లర్ దగ్గర హ్యారియర్ బ్యాచింగ్ అనేది చూడొచ్చు 3rd విండో దగ్గర. సో ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు స్టాండర్డ్ వేరియంట్లో క్రోమ్ ఫినిష్లో ఉంటుండే, ఇప్పుడు మనకి అది డార్క్ బ్లాక్ ఫినిష్లో మారిపోయింది డార్క్ ఎడిషన్ వెహికల్కి వచ్చే వరకు. సో ఫ్రెండ్స్, ఇంకా రేర్ ప్రొఫైల్ గురించి మాట్లాడినైతే ఫస్ట్లీ మనకు ఐ క్యాప్చర్ టైలైట్స్ డిజైన్ అయితే చూడొచ్చు. LEDs టైలైట్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకు. సో ఫ్రెండ్స్, ఈ టైలైట్ అయితే హ్యారియర్కి స్పెషల్ అట్రాక్షన్ డిజైన్ అయితే తీసుకొచ్చింది రేర్ ప్రొఫైల్ నుంచి. అలాగే ఫ్రెండ్స్, మనకు టాటా బ్యాచింగ్ అయితే సెంటర్లో చూడొచ్చు. రేర్ కెమెరా సెటప్ కూడా ఉంది నమ్మల్ పొజిషన్ దగ్గర. ఫ్రెండ్స్, మనకు బిలో ద స్కిడ్ ప్లేట్స్ దగ్గర కూడా ప్లాస్టిక్ ఫినిష్ అనేది చూడొచ్చు. హై క్వాలిటీ ప్లాస్టిక్. మనకి సింగిల్ సైలెన్సర్ కూడా ఉంది రిఫ్లెక్టర్స్తో పాటు. ఫ్రెండ్స్, మనకు రేర్ విండో వైపర్స్ అనేది చూడొచ్చు. అలాగే మనకి లోకల్ అండ్ వోకల్ అనే బ్యాచింగ్ అనేది చూడొచ్చు. మేడ్ ఇన్ ఇండియా టాటా ప్రొడక్ట్ బ్రాండింగ్ అనేది ఉంటుంది మనకి. ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి మనము బూట్ ఎలా ఓపెన్ అవుతుందో చూడొచ్చు మనము కీలెస్ ఎంట్రీతో పాటు. సో ఇలా మనకి బూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మనకు ఓన్లీ టాప్ వేరియంట్లోనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇంకా బూట్ స్పేస్ విషయం మాట్లాడితే ఇందులో మనకు
425 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి JBL సబూఫర్ అయితే చూడొచ్చు. మనకి ఆఫ్ ద మార్కెట్ యాక్సరీస్ ఎలాగూ బయట వేయించుకునే అవసరం లేదు. అండ్ ఇంకా ఫ్రెండ్స్ మనకు రైట్ సైడ్ విషయం చూసినట్టయితే ఇక్కడ ఒక టూల్ కిట్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆర్ టూల్ కిట్ అయితే చూడొచ్చు మనము. అండ్ అలాగే మనకి లైట్ అయితే ప్రొవైడబుల్గా ఉంది రైట్ సైడ్లో. ఇక్కడ ఒక హుక్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 4 kgs వరకు అయితే ఉంటుంది ఈ హుక్ వచ్చి కెపాసిటీ. అండ్ మనకి 60-40 స్ప్లిటర్ సీట్స్ అయితే చూడొచ్చు. సో ఓవరాల్ బూట్ అయితే లార్జ్ ఇనఫ్. అండ్ మనకి టూల్ కిట్ కూడా ఇక్కడే ప్రొవైడబుల్ చేస్తున్నారు. జాక్ కానివ్వండి, ఇంకా ఏదైనా టూల్స్ కానివ్వండి వెహికల్కి స్టెప్ని రిమూవ్ చేయడానికి. అండ్ అండర్ ద షీట్ చూసినట్టయితే ఇక్కడ మనకి స్పేస్ సేవర్ అయితే చూడొచ్చు. దాని కింద కూడా మనము లగేజ్ అనేది ఏదైనా చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. హై క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్స్ అయితే యూస్ చేశారు. ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ అయితే ఇస్తున్నారు బూట్ని ఈజీగా క్లోజ్ చేయడానికి. హెవీ క్వాలిటీ ఆఫ్ బూట్ కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది క్లోజ్ చేయడం. అండ్ మనకి టాటా బ్యాచింగ్ చూడొచ్చు. స్పేర్ వీల్ వచ్చేసి మనకి కింద ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. అండ్ విత్ సైలెన్సర్తో పాటు ఇలా మనకి స్పేర్ వీల్ అనేది కిందనే ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఏదైతే పెద్ద SUV వెహికల్స్లో మనకి స్పేర్ వీల్ కింద ఎలాగ ఉంటుందో సో అలా మనకి ఈ స్పేర్ వీల్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు. క్రాస్ కటింగ్స్ అయితే ఉన్నాయి మనకి స్పేర్ వీల్ దగ్గర చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ SUV వెహికల్ కావాలి అనుకుంటున్నట్టయితే టాటా హ్యారియర్ ఈజ్ ద బెస్ట్ SUV వెహికల్ ఫ్రెండ్స్. ఇంకా టాటా వెహికల్స్ ఇంత ప్రత్యేకత ఉండడానికి కారణం ఏంటి అంటే సేఫ్టీ రేటింగ్లో చాలా హై క్వాలిటీ సేఫ్టీ అనేది ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టాటా వెహికల్స్ అన్నింటిలో కూడాను. సో ఫ్రెండ్స్ ఈ టాటా హ్యారియర్లో ఒకసారి సేఫ్టీ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాము. ఇందులో మనకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ ఉంది. పవర్ డోర్ లాక్స్ ఉన్నాయి. చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా చూడొచ్చు. యాంటీ థీఫ్ అలారం ఉంటుంది. ఇందులో మనది టాప్ వేరియంట్ కాబట్టి డార్క్ ఎడిషన్ అనేది 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. అది ఆటోమేటిక్ కానివ్వండి, మాన్యువల్ కానివ్వండి. అండ్ మనకి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, అలాగే సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి చూడొచ్చు. ఫ్రంట్లో కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటారు. దాంతోపాటు మనకు డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్ ఆటో కూడా చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఎగ్జానిక్ హెడ్ ల్యాంప్స్ అనేది ఇస్తున్నారు. దాంతోపాటు రేర్ సీట్ బెల్ట్స్ కూడా స్టాండర్డ్వి చూడొచ్చు. సీట్ బెల్ట్స్ వార్నింగ్ అనేది ఉంది. డోర్ యాజ్ ఎ వార్నింగ్ చూడొచ్చు మనము. సైడ్ ఇంపాక్ట్ బీమ్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి ఇంజన్ ఇంబాయిలైజర్, క్రాష్ సెన్సార్స్, సెంట్రల్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంజన్ చెక్ వార్నింగ్ ఉంది. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. EBD టెక్నాలజీ అనేది చూడొచ్చు. ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్తో పాటు అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో మాట్లాడినట్లయితే ఇందులో మనకి రోల్ ఓవర్ మిటిగేషన్ అనేది ఉంటుంది. వాయిస్ అలర్ట్ ఫర్ డ్రైవర్ అసిస్టెంట్ అనేది చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. దాంతోపాటు కటన్ ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ప్రీమాటిక్ అలారం సిస్టమ్ అనేది ఉంది. ఇందులో మనకి కార్నరింగ్ స్టెబిలైజేషన్ కంట్రోల్ ఉంది. ఆఫ్ రోడింగ్ ABS సిస్టమ్ కూడా ఉంది. దాంతోపాటు బ్రేక్ డిస్క్ వైపింగ్ అనేది ఉంది. దాంతోపాటు మనకు యాంటీ థీఫ్ డివైస్ అయితే ఉంది. స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఐసోఫిక్స్, చైల్సీస్ మౌంట్స్ అయితే చూడొచ్చు. హిల్ డీసెంట్ కంట్రోల్ ఉంది. హిల్ అసిస్ట్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి సేఫ్టీ ఫీచర్స్ టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్లో. సో ఫ్రెండ్స్ ఒకసారి మనము రేర్ సీట్లో ఉన్న కంఫర్ట్ లెవెల్ ఎలా ఉన్నాయి, అలాగే ఫ్యూచర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఇంటీరియర్లో. సో ఒకసారి లోపల కూర్చున్న తర్వాత ఇలా మనకు డార్క్ అయితే చూడొచ్చు. కంప్లీట్లీ బ్లాక్ ఫినిష్ అయితే ఇంటీరియర్ అనేది చూడొచ్చు. ఎందుకంటే ఇది డార్క్ ఎడిషన్ వెహికల్ కాబట్టి. అండ్ అయితే సపోర్ట్ అయితే డీసెంట్ ఇనఫ్ ఫ్రెండ్స్. నీరు కూడా మ్యాసివ్ ఇనఫ్. ఇక్కడ చూశాడు కదా స్పేస్ ఎంత ఉందో. మనకి స్కూప్ డౌట్ సీట్స్తో పాటు మ్యాగ్జిన్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు మనకి హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది ఉంది. దీంతో మంచి వెంటిలేషన్ అనేది ఉంటుంది ఇంటీరియర్లో ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ ఒక LED లైట్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఒక హోల్డర్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు మాన్యువలీ. అండ్ మనకి డోర్స్లో చూసుకున్నా కూడా కంప్లీట్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డోర్స్ అయితే చూడొచ్చు మనము. అండ్ JBL స్పీకర్స్ ఇస్తున్నారు. ఇందులో మనకి విండోస్ అయితే లార్జ్ ఇనఫ్ ఫ్రెండ్స్. మనకి డోర్ పాకెట్స్లో మనకి డోర్ హోల్డర్స్లో బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక స్పేస్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు పియానో బ్లాక్ ఫినిష్ టచెస్తో పాటు. అండ్ మనకి హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ వల్ల ఇంటీరియర్ అయితే కొంచెం ఎయిరీ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్ డార్క్ అయితే ఉంది ఇంటీరియర్ అయితే ప్రస్తుతానికి. సీట్స్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. లాంగ్ జర్నీస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెంటర్లో మనకి ఆమ్రెస్ట్ ఉంది. సో ఈ ఆమ్రెస్ట్లో మనకు ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మనకు లెదర్ సీట్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. లెదర్ సీట్ కవర్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో హై అండ్ క్వాలిటీ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి మనకి. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 3 అయితే ప్రొవైడబుల్ చేస్తలేరు. మనకి ఇక్కడ చూసినట్లయితే స్పేస్ అయితే హ్యూజ్ స్పేస్ ఉంది లగేజ్ క్యారీ చేసుకోవడం కూడాను. అండ్ విండోస్ వల్ల మనకి ఇంటీరియర్ హెయిరీ ఫీలింగ్ అనేది ఉంటుంది. కాకపోతే డార్క్ ఎడిషన్ కాబట్టి కంప్లీట్ డార్క్ ఇంటీరియర్ అనేది ఉంది ఈ వెహికల్లో. సో ఫ్రెండ్స్ ఇక టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ కీస్ గురించి మాట్లాడినైతే కీస్ వచ్చేసి ఇలా సింపుల్ డీసెంట్గా ఉంటాయి. లాక్, అన్లాక్, హెడ్ లైట్స్ అండ్ బూట్ ఓపెనింగ్. అండ్ మనకి రేర్ చూసినట్టయితే టాటా బ్యాచింగ్ అయితే ఉంటుంది సింపుల్గా. ఫ్రెండ్స్ మనము రేర్ డోర్స్ చూసినట్టయితే మనకి కంప్లీట్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డోర్స్ అయితే చూడొచ్చు. బాటిల్ హోల్డర్స్ కూడా JBL స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒక రెడ్ లైట్ అయితే చూడొచ్చు మనము. డోర్ ఓపెనింగ్ లైట్ అంటారు.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ డ్రైవర్ సీట్లోనే ఫీచర్స్ ఏం చూద్దాము. దాంతోపాటు మనము డోర్ పైన కీలెస్ ఎంట్రీ అనేది చూడొచ్చు. సో మనకి టాప్ మోడల్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఫిల్ అయి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇంకా మనకి విండోస్ అయితే లార్జ్ ఇనఫ్ అని చూడొచ్చు. సో డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైడ్లీ ఓపెన్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మనకి డోర్ హోల్డర్స్ వచ్చేసి ఇలా లెదర్ గ్రాప్ ఫినిష్లో ఉన్నాయి. ఇంకా పియానో బ్లాక్ ఫినిష్ తో పాటు క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ అయితే చూడొచ్చు. పవర్ విండో బటన్స్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్. లెదర్ ఫినిష్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి హై అండ్ టాప్ క్వాలిటీ లెదర్ ఫినిష్, వై తో పాటు డిజైన్ చూడొచ్చు. సో మనకి బాటిల్ హోల్డర్స్ అయితే 1 లీటర్ వాటర్ బాటిల్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. JBL స్పీకర్స్ ఉన్నాయి, 9 స్పీకర్స్ ఉంటాయి వెహికల్లో. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డ్రైవర్ సీట్ అనేది ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ 6-way అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ సీట్స్ అనేవి చూడొచ్చు. సో ఇది మనకి ఆటోమేటిక్ వెహికల్ వచ్చేస్తుంది. సో ఇందులో మనకి ఓన్లీ 2 పెడల్స్ అయితే చూడొచ్చు కింద. సో ఇక్కడ మనకు 2 పెడల్స్ అయితే ఉంటాయి. సో లోపల కూర్చున్న తర్వాత మనకు సో ఇంటీరియర్ అనేది చాలా లగ్జరియస్ ఫీలింగ్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ టాటా హ్యారియర్లో చూసుకుంటే. అయితే ముందుగా ఇక్కడ సెంటర్ ఆమ్రెస్ట్ విషయం మాట్లాడినైతే సో కొంచెం స్పేస్ అనేది ఉంది, ఎక్కువగా లేదు. 12V ఛార్జింగ్ సాకెట్ ఉంది, USB పోర్ట్స్ ఉన్నాయి, మనకి USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది ఇందులో మనకి. సో కూల్ అండర్ ఆమ్రెస్ట్ అనేది చూడొచ్చు మనము. ఒక AC వెంట్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నాం. అందులో మంచి క్వాలిటీ అయితే లెదర్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు అండర్ ఆమ్రెస్ట్. ఇక్కడ మనకి ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. నాకు ఈ డిజైన్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. హ్యామర్ డిజైన్ అనేది ఇందులో కూడా ఇన్స్టాలేషన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి గేర్ లివర్ అయితే చూడొచ్చు, వై యారోస్ ఆఫ్ గేర్ లివర్. సో హ్యారియర్ యొక్క ట్రేడ్ మార్క్ అయితే మనకి ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఇండికేషన్స్ ఉన్నాయి, పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మాన్యువల్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 3 డ్రైవ్ మోడ్స్ అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మనకి 3 డ్రైవ్ మోడ్స్ వచ్చేసి నార్మల్, రఫ్, వెట్ 3 డ్రైవ్ మోడ్స్ చూడొచ్చు. మనకు హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బటన్స్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇంకొకసారి మనం వెహికల్ ఆన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే అనేది ఇలా ఫుల్ అండ్ స్వైప్ ఆఫర్ అనేది చూడొచ్చు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ఇంకా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూడొచ్చు, 8.8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇది. అలాగే ఫ్రెండ్స్ ఇది మనకి డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం బటన్స్ చూడొచ్చు కొన్ని. అలాగే హెడ్ లైట్స్ కానివ్వండి, సీట్ వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, లైట్ స్విచ్, 2 ఎయిర్ వెంట్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్లో చూసుకున్నట్టు అయితేను. అలాగే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బటన్స్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో నాకు ఈ బటన్ సిస్టమ్ అనేది అంతగా పెద్దగా నచ్చలేదు ఫ్రెండ్స్. క్వాలిటీ మాత్రం బాగుంది, బట్ నాకు కంప్లీట్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఇంకా కొంచెం పెద్ద స్క్రీన్ ప్రొవైడబుల్ చేస్తే బాగుంటుంది. నావిగేషన్ ఉంది, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రేడియో, ఫోన్, ఆడియో సెటప్, వాయిస్ కమాండ్స్. వెహికల్ సెటప్స్ చూడొచ్చు మనము. వెహికల్ సెటప్స్కి వెళ్ళినట్టయితే మనకి పార్క్ అసిస్ట్ ఉంది ఆటోమేటిక్, మనకి వాయిస్ అలర్ట్ ఆన్ ఆఫ్ కూడా చూడొచ్చు, డ్రైవర్ నెక్స్ట్ సెటప్స్ అండ్ ఆడియో సెట్టింగ్స్, వాల్యూమ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి సెట్టింగ్స్లో చూడొచ్చు. ఓవరాల్ ఇంకా మనకి థర్మ్స్, సాఫ్ట్వేర్ డీటెయిల్స్ కానివ్వండి, అబౌట్ ద సిస్టమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో సెట్టింగ్స్ కానివ్వండి అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆక్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాంటాక్ట్స్, డ్రైవర్ అసిస్టెంట్, డ్రైవ్ నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ కూడా ఉన్నాయి. బ్రైట్నెస్ కానివ్వండి, డిస్ప్లే బ్రైట్నెస్ కంప్లీట్ మాన్యువల్లీ ఆపరేట్ చేయొచ్చు. అండ్ మనకి రేడియో కానివ్వండి. సో ఇవన్నీ మనకి ఈ బేసిక్ దాంట్లో ఉన్నాయి. ఐపాడ్ కూడా ఉంది ఇందులో మనకి. సో సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకి AC కంట్రోల్స్, టెంపరేచర్, ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇందులో మనకు సెటప్ చూడొచ్చు. రేర్ కెమెరా కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు మనము. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే బటన్ అనే ఆప్షన్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఈ టోటల్ మనకి 8.8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో ఇంకా మనకి డాష్బోర్డ్ డిజైన్ చూడొచ్చు, క్లీన్ అండ్ కామ్ డిజైన్ అయితే ఉంది. ఆటో డిమింగ్ ఇన్సైడ్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు ఈ వెహికల్లో మనకి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక LED లైట్స్ అయితే ఉన్నాయి, 2 మైక్స్ అయితే చూడొచ్చు మనము. సో LED లైట్స్ మనము, డోర్ లైట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు సింపుల్గా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మనం మాట్లాడినట్టయితే ఈ హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ గురించి మాట్లాడినట్లయితే 3 బటన్స్ అయితే చూడొచ్చు మనము. ఇది మనకి ఆటో హోల్డ్ బటన్ అయితే లేదు. ముందుగా మూన్ షీల్డ్ ఓపెన్ చేసినట్టయితే, మూన్ రూఫ్ ఓపెన్ చేసినట్టయితే ఇలా మనకు మూన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూశారు కదా, వెనుక సీట్ల వరకు మనకు ఈ సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ ఫ్రెండ్స్ ఈ లగ్జరియస్ వెహికల్లో మనకి. అలాగే ఇంకా మనము సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి సెంటర్లో ఒక బటన్ అనేది ఇస్తారు. సో 2 టైమ్స్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఈ సన్ రూఫ్ ఓపెన్ అయిన తర్వాత మనకి కంప్లీట్గా ఫస్ట్ రో సీట్ వరకు అయితే ఈ సన్ రూఫ్ అనేది ఉంది. మ్యాసివ్ హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. సో ఇంటీరియర్ ఎంత ఏరీ ఫీలింగ్ అయిందో ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. ఈ డార్క్ ఇంటీరియర్లో మనం సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనము సన్ రూఫ్ని సేమ్ ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే మనము ఈ బటన్స్ ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో నాకైతే ఫ్యూచర్ చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో సన్ రూఫ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం. కొన్ని కార్స్లో అయితే 35 lakhs ఉన్న వెహికల్స్లో కూడా ఇప్పుడు కూడా బేసిక్ సన్ రూఫ్ కూడా లేదు. బట్ ఈ వెహికల్లో అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది మనం చూడొచ్చు. సో ఇది టాటా వాళ్ళు అయితే చాలా అడ్వాన్స్ అయ్యారు ఫ్యూచర్స్ విషయం మాట్లాడినట్టయితేను. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మనకు స్టీరింగ్ గురించి మాట్లాడినైతే మనకి సింపుల్ స్టీరింగ్ అనేది చూడొచ్చు. సేమ్ మనకి ఇంతకుముందు హ్యారియర్లో ఏదైతే ఉండేనో సేమ్ స్టీరింగ్.
సో ఇలా మనకు లెదర్ గ్రాప్ ఫినిష్ అనేది ఉంది. స్టీరింగ్ మాత్రం చాలా మంచి క్వాలిటీ స్టీరింగ్ మెయింటైన్ చేస్తున్నారు. పియానో బ్లాక్ ఫినిష్ టచెస్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి కాల్ ఇక్లైన్ అండ్ డిక్లైన్ కానివ్వండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్, టాటా బ్యాచ్ సెంటర్లో చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్ రాసి ఉంది. రైట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని హ్యాండిల్ చేయడానికి ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, ఇవన్నీ మనకి రైట్ సైడ్ బటన్స్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లివర్ వచ్చేసి మనకి వైపర్స్ ఆబ్వియస్లీ, రైట్ సైడ్ లివర్ వచ్చేసి మనకి హెడ్ లైట్స్ అడ్జస్టబుల్ ఉన్నది. సో ఇంకా మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయం మాట్లాడినట్లయితే ఇందులో మనకు ఫ్రెండ్స్ ఇందులో మనకి ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ చూడొచ్చు. టాటా లోగో చూడొచ్చు. ఎంట్రీ మనకి వెల్కమ్ అయితే చూపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ఇలా మనకు ఆర్పిఎం మీటర్ కూడా రేవ్ అవుతుంది కంప్లీట్గా. సో మనము ఇక్కడ బ్రేక్ పైన టచ్ చేసినట్టయితే, బ్రేక్ని టచ్ చేసినట్టయితే ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డోర్స్ ఓపెన్ అయినా కూడా మనకి ఇండికేషన్స్ ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. సో లో ఫ్యూయల్ వార్నింగ్ అనేది చూపిస్తుంది ప్రస్తుతానికి. ఇందులో మనకు ట్రిప్ మీటర్స్ ఉంటాయి, టాకోమీటర్స్, ఓడోమీటర్ కానివ్వండి, సర్వీసింగ్ కానివ్వండి, అండ్ గేర్ షిఫ్టింగ్ కానివ్వండి, గేర్స్ అండ్ పవర్ కానివ్వండి, ఎంత టార్క్లో ఉంది, ఎంత పవర్ యూజ్ ఉంది, అండ్ మనకి లాస్ట్ స్పీడ్ ఎంత ఉంది, అలాగే లాస్ట్ యూసేజ్ ఎంత ఉంది, వెహికల్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చూడొచ్చు. ఫ్యూయల్ ఎకానమీ సిస్టమ్ అని చూడొచ్చు. డైమెన్షన్స్, డిస్టెన్స్ టు ఫ్యూయల్ రీఫ్యూయల్ అని కూడా చూపిస్తుంది మనకి. సో ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఎయిర్వెన్స్ డిజైన్ అయితే చాలా బాగుంది. పియానో బ్లాక్ ఫినిష్ టచెస్. సైడ్ ఓఆర్విఎమ్స్ కంట్రోల్ మనం ఇక్కడ నుంచి చేయొచ్చు. సో విండోస్ ఓఆర్విఎమ్స్ అయితే లార్జ్ ఇనఫ్. సో ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మిర్రర్ విత్ లైట్ అయితే ఇస్తున్నారు సన్షీల్డ్కి. అలాగే మనకి రైట్ సైడ్లో నో మిర్రర్, నో లైట్, టూల్ రిసిప్ట్ హోల్డర్ కూడా లేదు. సో ఫ్రెండ్స్ ఇంటీరియర్ అయితే డార్క్ అండ్ బ్లాక్ ఫినిష్లో ఉంది ప్రస్తుతానికి. అండ్ మనకి గ్లవ్ బాక్స్ కంపార్ట్మెంట్ చూసినట్టయితే డీప్ ఇన్సర్ట్ స్పేస్ చూడొచ్చు, డాక్యుమెంటేషన్ ఆఫ్ వెహికల్కి. అండ్ మనకి ఓవరాల్ డాష్ బోర్డ్ అయితే డ్యూయల్ టోన్ కలర్ ట్రీట్మెంట్ అయితే చూడొచ్చు. బ్లాక్ అండ్ గ్రే కలర్లో ఉంది. అండ్ మనకి పియానో బ్లాక్ ఫినిష్ టచెస్ కూడా చూడొచ్చు డాష్ బోర్డ్ పైన. ఇంకా మనకి సీట్స్ పైన వై యారో కూడా చూడొచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ అనేది చూడొచ్చు. బ్లూ ట్రీట్మెంట్ ఉంది వై యారోస్ మధ్యలో డాట్స్లో. అండ్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. లాంగ్ జర్నీస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 5 సీటర్స్ ఈ వెహికల్, 5 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు లాంగ్ జర్నీస్కి. చాలా కంఫర్టబుల్ రైడ్ అనేది ఇస్తుంది టాటా హ్యారియర్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టీరింగ్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడినైతే ఇందులో మనకు స్టీరింగ్ టైప్ వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ కాలం గురించి మాట్లాడినైతే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కాలం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్లో. అండ్ స్టీరింగ్ గేర్ టైప్ వచ్చేసి మనకి ర్యాక్ అండ్ ఫినియన్ గేర్ టైప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నేను సూన్లీ టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా టాటా హ్యారియర్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఇంకా మైలేజ్ విషయం మాట్లాడినైతే 17 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఈ BS6 కంప్లైంట్ 2021 డార్క్ ఎడిషన్ వెహికల్. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ ప్రైస్ విషయం మాట్లాడినైతే టాటా హ్యారియర్ XZA+ డార్క్ ఎడిషన్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఇందులో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఆటోమేటిక్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ వచ్చేసి మనకి 25,32,500 రూపాయలు అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా మనకి టాటా హ్యారియర్ XT+ డార్క్ ఎడిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రైస్ గురించి మాట్లాడినైతే ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ వచ్చేసి మనకి 21,70,900 రూపాయలు అయితే ఉంది. సో డార్క్ ఎడిషన్లో మనకి టోటల్ 2 వేరియంట్స్ అయితే చూడొచ్చు, XT+ అండ్ XZA+. సో ఈ రెండు అయితే డార్క్ ఎడిషన్ ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మనకి డ్యూయల్ టోన్ ఆప్షన్ అయితే ఉండదు. కంప్లీట్ డార్క్ బ్లాక్ ఫినిష్ అయితే చూడొచ్చు కలర్ ట్రీట్మెంట్లో అయితే. సో ఫ్రెండ్స్ ఇంకా టాటా హ్యారియర్కి కాంపిటీషన్ చూసినట్టయితే మార్కెట్లో కాంపిటీటర్ వచ్చేసి మనకి స్కోడా కొషాక్తో ఉంటుంది. మహీంద్రా XUV 700తో టఫ్ కాంపిటీషన్ అనేది చూడొచ్చు రాబోయే రోజుల్లో. హుండాయ్ క్రీటాతో కూడా వస్తుంది. అలాగే మనకి MG హెక్టార్తో ఉంటుంది. సో జీప్ కంపాస్ కూడా వస్తుంది. సో ఈ వెహికల్స్ అయితే ప్రస్తుతానికి మనకి కాంపిటీషన్ అయితే చూడొచ్చు మార్కెట్లో. బట్ టాటా హ్యారియర్ అయితే బిల్డ్ క్వాలిటీలో ఏమాత్రం తగ్గదు. సేఫ్టీ రేటింగ్లో కూడా బెస్ట్ ఉంటుంది టాటా వెహికల్స్ ఎప్పుడు కూడాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2021 టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ డార్క్ ఎడిషన్ వెహికల్స్ ఇంకేదైనా రివ్యూ కావాలనుకుంటున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డిస్కషన్ చేయాలనుకుంటున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.